పాదాభివందనం తెలియజేసుకుంటాం. మనము కళ్యాణ మహోత్సవం మరి కళ్యాణం మన పద్మావతి గోదా సమేతుడైనటువంటి తిరుమలనాథ స్వామి వారి కళ్యాణంలో భాగంగా మేమేమనుకుంటున్నామంటే మా స్వామి కంటే అనుకుంటున్నారేమో కాదు. దక్షాసూత్రం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని పాపం మా భక్తులటువంటి వారు కాదులేండి అనుకోరలా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ముందుగా అమ్మవారి యొక్క గోత్రము అనంతవేదాధ్యాజనే ఆదినారాజనాజ అఖిలాండ భగవన్నద పవిత్రాజ రాజనాజ పరవ్యూహందర్యాం నర్చావతార స్వరూపిణే అచ్యుత గోత్రోద్భవాజ అర్చావతార స్వరూపిణి అర్చావతారే శ్రీ తిరుమలనాథ స్వామినే వరాజ వృణీధ్రం వృణీవయే. నమస్కారం చేసుకుంటున్నమ్మా. చెప్పండి. అహోదాస్యామి అహోదాస్యామి. సాక్షాత్తు వ్యూహ వాసుదేవ సాక్షాత్తు ఈ యొక్క వారి యొక్క గోత్రాన్ని మన స్వాములు నామంలాగా ధరించండి. టిక్లీలు అవి పెట్టుకోక చేసేటువంటి ఇంట్లోనే ఇంకెవరికి కావద్దు. ఇంత అందంగా ఉన్నావమ్మా అని సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన. నియోజకవర్గ కేంద్రంలో పూర్వ వైభవాన్ని స్టేషన్ గన్పూర్ పూర్వ వైభవాన్ని చాటే విధంగా తిరుమలనాథుడు వెలిసి ఈ రోజు మరి పద్మావతితో కళ్యాణం 3 రోజుల కింద మనందరికీ తెలుసు బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరిగింది. నిజంగా ఈ 2 దేవాలయాలు మన దగ్గర ఉండడం మన పూర్వజన్మ సుకృతం. రెండో తిరుపతిగా పిలిచే చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామికి ధీటుగా ఇక్కడ తిరుమలనాథుని పేరుతో వీరు కూడా వారే వీరు పేరు మాత్రమే వేరు. గణపురం నియోజకవర్గాన్ని ఇంత గొప్పగా సాముల వారి ఆశీస్సులతోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే పాలకులు పాలించినది, గన్పూర్ అంటే ఘనంగా ఉండే విధంగా ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ప్రేమతో అభిమానంతో ప్రత్యేకంగా బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమలనాథ స్వామి దీవెనలతో మరి వరుసగా గణపురం చరిత్రలో 1952 నుండి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు గెలిచిన చరిత్ర ఎవరు కూడా లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళలేదు. మరి ఈ సాముల వారి ఆశీర్వాదం మీ అందరి దీవెనలు వెరసి వరుసగా 4 సార్లు భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా అదే విధంగా ఇక్కడ తిరుమలనాథుడి ఆశీర్వాదంతో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గణపురంలో 7 రిజర్వాయర్లు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా మరో కోనసీమల ఆయతానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఒక పక్క నీళ్లు నిధులు నియామకాలు మరి సంస్కృతి మన కళలను గౌరవించడం, జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం, గ్రామాలలో గొడ్రాయి దేవతను సృష్టించి గ్రామాలు అష్టదేవతలు గ్రామంలో కొలువుదీరి గ్రామం సుభిక్షంగా ఉండే విధంగా ఈరోజు కేసీఆర్ అనేక కార్యక్రమంలో భాగంగా తిరుమలనాథుని దయ వల్ల గణపురం చెరువు ఎండిపోయే ముచ్చట లేదు. మా ముదిరాజులు ఎక్కువ ఈ ప్రాంతంలోనే ఉంటారు. అప్పుడప్పుడు 25 కిలోల చేప పిల్లలు కూడా దొరుకుతున్నాయి. అది పిల్లి అంటారు, అది చేప. 25 కిలోల చేపలు దొరికే పరిస్థితి ఈరోజు గణపురం, ధర్మసాగర్, గండిరామారం, అశ్రాపల్లె, తర్వాత ఉప్పుగల్లు, నవాబ్పేట, గణపురం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరో కోనసీమల ఇక్కడ రైతులు సుభిక్షంగా ఉండడానికి, పాడి పంటలు పండడానికి, ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి, శాంతి సమాధాన గుణాలతో ఉండటానికి మరి గొప్పగా తిరుమలనాథ స్వామి మనలందరినీ కూడా మెండుగా ఆశీర్వదించాలని, తెలంగాణలో జరిగే రైతు సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో జరిగే మహిళల ఆత్మగౌరవం కోసం జరిగే కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆసరా పెన్షన్ ఇవన్నీ కూడా భారతదేశంలో జరగాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే ఇలాంటి మంచి పాలన భారతదేశం మొత్తం రావాలి. దాదాపు
వేల టీఎంసీతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఆ రకంగా భారతదేశానికి సేవ చేసే అవకాశం తెలంగాణ బిడ్డైన కేసీఆర్ కు రావాలని, అదేవిధంగా తెలంగాణ పాలన యువ కిషోరం కేటీఆర్ గారి చేతిలోకి రావాలని మనసారా మరి తిరుమలనాథ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తున్నా, ఆరాధిస్తున్నా, కోరుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి, అందరి బతుకులు బాగుపడాలి, చల్లగా ఉండాలి, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరొకసారి కోరుకుంటూ, నాకు ఇతర కార్యక్రమం ఉండడం వల్ల నేను సెలవు తీసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.